పనితీరు అనేది యావరేజ్గా ప్రతి దగ్గర పుల్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కాకుండా ఎవరుంటే బాగుంటుంది అన్న దానికి 44% వరకు లోకేష్ గారికి వచ్చిందండి. కూటమిని ఎవరు లీడ్ చేయాలని వెన్ కమ్ టు టీడీపీ వాళ్ళని అడిగినప్పుడు. బట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే టీడీపీ వాళ్ళలోనే 38-39% మళ్ళీ జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరు లీడ్ చేయాలి, సిబిఎన్ తర్వాత, సిబిఎన్ కాకపోతే ఎవరైతారు అనుకున్నప్పుడు యాక్చువల్లీ టీడీపీలోనే 39% వచ్చిందంటే చాలా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారికి కంపారిటివ్లీ. బట్ ఇంట్రెస్టింగ్లీ జూనియర్ ఎన్టీఆర్ గారికి 7% వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఎక్కువ వైరల్ అవుతున్న టాపిక్ 7% నుంచి ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు. ఈ ముందు టాపిక్ వదిలేశారు అంతా. 93% ఎవరెవరికి వచ్చిందని పట్టించుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వచ్చింది, అవసరం ఏముంది, జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లేదు కదా, జూనియర్ ఎన్టీఆర్ బాగా అంటే అంతకంటే మాట్లాడే వాళ్ళు ఉన్నారా అంటే పాజిటివ్స్. అంటే మీరు దాన్ని రైస్ చేశారా? జూనియర్ ఎన్టీఆర్ రైస్ చేయలేదు. మన రెస్టారెంట్ కి మనం ఓపెన్ చేసుకున్నాం. చికెన్ బిర్యానీ ఎంతమంది ఆర్డర్ ఇస్తున్నారు, మటన్ బిర్యానీ ఎంత ఆర్డర్ ఇస్తున్నారు పాటు దాంతోపాటు పెరుగన్నం కూడా ఎంతమంది ఆర్డర్ ఇస్తున్నారు మనం ఒక లెక్క వేసుకుంటాం. అవును, ఆ యాంగిల్లో మీరు పెరుగన్నం కూడా ఒక కాన్సెప్ట్. మనం 5 మంది వెళ్ళినప్పుడు నేను పెరుగన్నం ఆర్డర్ ఇచ్చారుకోండి, అరే రెస్టారెంట్కి వచ్చి పెరుగన్నం ఎందుకు ఆర్డర్ ఇస్తారా అంటే తను ఇష్టపడేది పెరుగన్నమే ఇష్టపడుతున్నాడు, అక్కడ అదే తింటున్నాడు, దాంట్లో ఇంకోటి ఏదో యాడ్ చేస్తున్నాడు, పదార్థాలు లేదా ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాడు, తను ఇష్టపడుతున్నాడు. అంత మాత్రం ఆ 7% ని మనం డినై చేయకూడదు. బట్ మీరు చేయకూడదు, కండెమ్ చేయట్లే. కాకపోతే మీరు జూనియర్ ఎన్టీఆర్ ని ఎందుకు మీ సర్వేలో చేర్చారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అంతే సార్. ఇప్పుడు ఆబ్వియస్లీ 1% మించింది ఎక్కడైనా కనపడుతున్నాయని భువనేశ్వర్ గారిని యాడ్ చేసాం, పురంధేశ్వర్ గారిని యాడ్ చేసాం. ఇవన్నీ అడగట్లేదు. లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ మర్చిపోయారు, భువనేశ్వర్ కాదు. నేను అనేది ఏంటంటే అసలు ఆ పేరు మీరు యాడ్ చేశారు, పెరుగన్నం మాట పట్టుకున్నారు. నేను అనేది అది ఓకే, మీరే చేయొచ్చు, మీకు ఒక కొన్ని కాంబినేషన్స్ కావాలని మీరు అనుకోవచ్చు. బట్ జూనియర్ ఎన్టీఆర్ పేరుని యాడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? లేదు, ఆబ్వియస్లీ లేదు. అది ఆ క్లారిటీ ఎక్కడ వినపడుతున్నప్పుడు అనుకోండి, వినపడుతున్నప్పుడు ఆబ్వియస్ గా ఎనీ పేరు యాడ్ చేయాల్సింది. ఫర్ సపోజ్ కిషోర్ గారు ఉంటే ఎందుకంటే కిషోర్ గారు చేయొచ్చు కదండి, ఈ పార్టీ నుంచి అతను లీడ్ చేస్తున్నారు కదా అని మీ పేరు వస్తుంది అనుకోండి. ఎక్కువ వస్తున్నప్పుడు మేబీ మేము మిస్ అయినప్పుడు మళ్ళీ కిషోర్ గారి పేరు కూడా యాడ్ చేస్తాం. ఆ 1% 2% వచ్చినప్పుడు ఓకే వీ డిడ్ మిస్టేక్. అంటే ఆప్షన్ లేదు, అడుగుతున్నారు కదా, ఈ పార్షన్ ఉన్నారు కదా అని. కొన్ని నియోజకవర్గాల్లో 1, 2, 3, 4, 5, 6 వరకు వెళ్ళాం మ్యాక్సిమం నియోజకవర్గాలు. కొన్ని నియోజకవర్గాలు 7 వెళ్ళాం, కొన్ని నియోజకవర్గాలు మ్యాక్సిమం ఫిక్స్ 5 అనమాట. అంటే కిషోర్ గారు ఎమ్మెల్యే అన్నారు, ఇంకా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు అక్కడ కూడా 2, 3, 4, 5 వీళ్ళు స్టేట్ లీడర్స్ కాబట్టి మీకు అర్థం అవుతుంది. రేపు పొద్దున్న రిపోర్ట్లో పారావీల్లో ఓపెన్ చేసే రిపోర్ట్లో 2, 3, 4, 5 ఉంటుంది. ఒక డాక్టర్ గారు ఇంకో ఉన్నారు అనుకోండి, ఆయన అసలు ఏ పార్టీలో కూడా లేదు, బట్ ఆయన అయితే బాగుంటుందండి అంటున్నారు అనుకోండి. సో కూటమి ప్రభుత్వం మీద ఓవరాల్ గా ఒక అభిప్రాయం అయితే కనిపించింది. 100%. 50% ఉందా, 40% ఉందా అంటే ఏం చెప్తారు? అంటే 70% చెప్తాను సార్, మామూలు నెంబర్లు చెప్పలేను కానీ డ్యామేజ్ మీకు ఎమ్మెల్యే వాళ్ళు పనితీరు మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఎప్పుడో సాయంత్రం పూట న్యూస్ పెట్టుకుంటాం, చూస్తాం, 30 minutes చూస్తాం, అప్పుడప్పుడు సోషల్ మీడియా చూస్తుంటాం. కానీ పొద్దున్నుంచి తను ట్రావెల్ చేసేది ఆ రోడ్డు గుండా వెళ్తుంటాడు, ఆ మున్సిపాలిటీ దాటుతుంటాడు, ఆ వాటర్ సమస్యలు వస్తూ ఉంటాయి, వాటర్ వచ్చినప్పుడు మునుగుతూ ఉంటుంది, ఎమ్మెల్యే అవైలబిలిటీ లేడని కనపడతా ఉంటుంది, ఈ ఊర్లో మాట్లాడుకుంటూ ఉంటారు, అక్కడ ప్లాట్లు ఓపెన్ చేసి 2 ప్లాట్లు ఎమ్మెల్యే గారు అడిగారంట డిస్కషన్ వస్తూ ఉంటుంది, ఇసుక రేటు పెరుగుతూ ఉందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది, ధరలు పెరుగుతూ ఉంటాయి, రైతు మద్దతు ధర రావట్లేదని ఉంటాడు, లేదా ఒక డిఎస్సి ఎగ్జామ్ ఉంటే దానికి ఈ స్కీమ్ రాలేదని, ఇంకా నాకు పోస్టులు రాలేదని. ఎవ్రీడే ఇంపాక్ట్ నియోజకవర్గం ఉన్న సమస్యలు ఎక్కువ దాన్ని మైండ్ సెట్ ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి ఇన్ జనరల్ వేలో. ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎక్సా వై అనేది ఇంకొన్ని ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. బట్ ఈ ఇంపాక్ట్ అమ్మో ఈ ఎమ్మెల్యే వద్దు అన్నారు అనుకోండి, అదే ఎమ్మెల్యేకి మళ్ళీ టికెట్ ఇచ్చాడు అనుకోండి, ఈ న్యూట్రల్ రోడ్ బ్యాంకింగ్ మాట నిలబడదు. అవును, ఎందుకంటే అది ఒక రోజుతో వచ్చింది కాదు, ఈజీ ఇంకా అట్లాగే ఉంది. మున్సిపాలిటీ ఒకరోజు దాటిరు, ఆ చెత్త ఊరవతలు అలాగే ఉంది, వాడికి ఇంకా దాని కంపు వచ్చి ఈడొచ్చినా ఈడు మారినా ఏం మారలేదురా బాబు అన్న ఫ్యాక్టర్ పెరిగిపోతూ ఉంటుంది. మాట్లాడుకునేది డిస్కషన్ కి పవన్ కళ్యాణ్ చేశారా, జగన్ ఇది చేశాడు, అది డిస్కషన్ మనకు వస్తుంది. ఇంపాక్ట్ అనేది ఎక్కువ వీళ్ళ మీద ఉంటుంది. సో ఎక్కువగా వీటి మీద చూపించారు. సో ఇక్కడ మీరు నెంబర్లు చెప్పదలుచుకోవట్లేదు, కొన్ని విషయాల్లో పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ కూడా మీరు బయటికి రావాలి. ఎందుకని అంటే ఉండాలి కదా సార్, నేను ఇచ్చి నేను రాబడ్డానికి నేను ట్రై చేస్తున్నాను కానీ ఎక్కడ దొరకట్లేదు. అంటే టీజర్ అయిపోయింది, ట్రైలర్ అయిపోయింది, సినిమా 12వ తారీఖు బాకీ, సినిమా ఉంది కాబట్టి వెయిట్ చేయండి అప్పటి వరకు అని అంటారు. సో ఓవరాల్ గా 19 మంది గురించి మాట్లాడాము, సరే దాని గురించి పక్కన పెట్టండి, వాళ్ళు ఎవరు ఏంటనేది ఆల్రెడీ ఇంకొక 2-3 రోజుల్లో తెలిసిపోతుంది అనుకోండి. బట్ అసలు కూటమిలో 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు కలిసి ఉంటాయా ఉండవా, ఈ 5 ఏళ్ల పాలన ఎలా సాగుతుంది, 1 year పాలన ఏంటి, వాళ్ళు సాధించింది ఏంటి, సాధించనిది ఏంటి, ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత కనిపించింది, ఎటువంటి సానుకూలత కనిపించింది, ఏ అంశాల మీద సానుకూలత కల్పించింది, ఆల్కహాల్ వ్యవహారానికి సంబంధించి, అదే మన
లిక్కర్కి వ్యవహారం సంబంధించి కానీ లేకపోతే ఇస్తానన్న హామీల విషయం కానీ దాన్ని బైఫర్కేట్ చేసుకుంటూ వెళ్ళారా, లేకపోతే మొత్తం అంతా గంపగుత్తగా ఒక సర్వేని పెట్టేశారు? అలా చేస్తే ఇప్పుడు చెప్పాను కదా సార్, రిపోర్ట్ చదివేదానికి ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యే కూర్చున్నా, ఏ ఆస్పిరెంట్ కొనుక్కొని కూర్చున్నా 1 day రిపోర్ట్ స్టడీకే పడుతుంది. ఐ విల్ మేక్ షూర్ దట్ వన్. అండ్ అది ఫస్ట్ నుంచి స్టేట్మెంట్ అది, అంటే అన్ని అంశాలు కవర్ అవ్వాలని.